పాపం ఫీల్ అయినట్టుంది. ఎందుకు గడ్డి వీకనందుకు? నిన్ను పీకలేదని రా. అరే నీకు పదండి. ఇప్పుడు తప్ప వేరే విషయం తెలియదా? అరే గడ్డపోడా మస్తు కూపుతున్నావు. గీ ఊపిరి తప్ప నీకు వేరే పని లేదారా? సీను! వస్తున్నా, నువ్వు ఊపిరా. జరుగుండు అని పేరంటం జరుగుతుందా ఇడా? ఓ మై గాడ్, చాలా దారుణంగా మర్డర్ చేశారు. ఇంతమంది నించోనుండగా గాలిద్దరే వండుకొని ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా శవాలే మేడం. ఏహే చాలా ఆపు. ముందు ఫోటోలు తీ. నేను తీస్తా. అరే సెల్ఫీ తీస్తున్నా మేడం, జరంతా నవ్వండి. ఏయ్, నేను ఫోటోలు తీయమంది శవాల్ని. నువ్వు భలే మాట్లాడుతావు మేడం, శవాలు ఎట్లా ఫోటోలు తీస్తాయి? ఛ! నీతో చస్తున్నారా? ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటోలు తీయమను. అచ్చా గట్లానా? అరే ఫోటోగ్రాఫర్ నువ్వు నాతో రారా బాయ్. అరే ఇంత భయానక్గా వచ్చినవేంద్రా బాయ్, జర నవ్వుకుంటా రావచ్చు కదా. అరే స్టిల్ ఫోటోగ్రాఫర్ జర ఫోటోలు తీరా. అరే నన్ను కాదురా బాయ్, ఆలంది. మర్డర్ జరిగిన తీరును బట్టి చూస్తే ఎవరో పగతో చంపినట్టున్నారు. పగతోని కాదు మేడం, మరి రాళ్లతో కొట్టి చంపిర్రు. సీను, నేను ఈ సీన్ లో రాను, మీరు కానివ్వండి. మీలో నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే మేడం. ఇక్కడ శవాల్ని మీరే ముందు చూసారా? కాదు మేడం, నేను చూశాను మేడం. శవాల దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మేడం. అర్థమైంది. అవును, వీళ్ళు చావక ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? వచ్చిర్రు మేడం. ఎవరు? గీళ్ళే బతుకున్నప్పుడు వచ్చిర్రు, వచ్చి చచ్చిర్రు, చచ్చి శవాలయ్యారు మేడం. ఏదో పంచులేసావంటే పొడిచి పారేస్తా. ఏ, ఆ జేబులో అడ్రస్ ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయేమో ఎత్తుకో. కన్ఫర్మ్ గా లేవు మేడం. నువ్వెలా చెప్తున్నావు? నా జోబులో అడ్రస్ ప్రూఫ్ ఉందో లేదో నాకు కాకపోతే నాగార్జున సార్కి తెలుస్తాయి మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.